దేశాలకు సాయాన్ని నిలిపివేశామని చెప్పుకుంటున్న అమెరికా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తమకు కావాల్సిన దేశాలకు నిధులు విడుదల చేస్తోంది. 2021లో అమెరికా సైనికులపై దాడి చేసిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాదిని పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. దీంతో ఉగ్రదేశం పాక్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పాకిస్తాన్ దగ్గరున్న F-16 ఫైటర్ జెట్ విమానాల నిర్వహణకు $397 మిలియన్ మంజూరు చేశారు. ఇతర దేశాలపై ఉగ్ర దాడులకు ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృతజ్ఞతలు చెప్పడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఎంతో కాలంగా విభేదాలున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాల మధ్య ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక కశ్మీర్ను స్వాధీనం చేసుకుందామని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంది. అంతేకాక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కశ్మీర్ ప్రస్తావన తీసుకురాగానే భారత్ వాటికి తిరిగి గట్టిగానే బదులిస్తోంది. ఈ విషయంలో భారత్కే ఇతర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికా సైతం భారత్కే అండగా ఉంటుంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని, ఇతర దేశాలపై దాడులకు ఉసిగొల్పుతోందంటూ పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉగ్రదేశం పాకిస్తాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేశంలోని ఓ కరడుగట్టిన ఉగ్రవాదిని తమకు అప్పగించినందుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. దాడిలో ప్రధాన నిందితుడైన ఇస్లాం ఉగ్రవాదిని అమెరికాకు అప్పగించారని, అందుకు తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అమెరికాకు నష్టం కలిగించే దేశాలపై కఠినంగా ఉండే ట్రంప్ పాక్ వంటి దుర్మార్గపు దేశానికి కృతజ్ఞతలు చెప్పడాన్ని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు తప్పుపడుతున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ను అమెరికా తన సైనిక గుప్పిట్లో ఉంచుకుంది. అయితే 2021లో బైడెన్ సర్కార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ సైనికులను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మొదలైంది. అయితే సైన్యాన్ని ఉపసంహరించుకున్న సమయంలో అమెరికా సైనికులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో అమెరికా సేనలపై బాంబు దాడులు జరగ్గా ఆ దాడిలో 13 మంది అమెరికన్ సర్వీస్ సభ్యులు, దాదాపు 170 మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ప్రధాన సూత్రధారిని పట్టుకోవడంలో పాకిస్తాన్ సాయం చేసిందని తెలిపిన ట్రంప్ పాక్కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ టెర్రరిస్టుల దాడిలో కొంతమంది సైనికుల్ని కోల్పోయామని, వారి మరణానికి కారణమైన ఉగ్రవాదిని పట్టుకున్నట్టు తెలిపారు. ఆ ఉగ్రవాది ఇప్పుడు అమెరికన్ న్యాయ వ్యవస్థ విధించే శిక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడని వెల్లడించారు. నిందితుడి అరెస్టు ప్రకటన తర్వాత ట్రంప్ ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ పాత్రను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ రాక్షసుణ్ణి అరెస్ట్ చేయడంలో సహాయం చేసినందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అమరులైన సైనికుల కుటుంబాలకు ఇది సంతోషాన్ని కలిగించే రోజు అన్నారు. బాంబు దాడి తర్వాత సైనికుల కుటుంబాలు ఎదుర్కొన్న బాధ, వారి పిల్లలు అనుభవిస్తున్న కష్టాలు, మానసిక ఆవేదన తనకు బాగా తెలుసన్నారు. ఇక ఉగ్రవాదిని పట్టించిన పాకిస్తాన్ కోసం ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అమెరికా సరఫరా F-15 ఫైటర్ జెట్ విమానాల నిర్వహణకు $397 మిలియన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూసుకోవడానికి అమెరికా ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఈ నిధుల్ని ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు ఖచ్చితంగా కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఉపయోగిస్తోన్న F-16 ఫైటర్ జెట్లు అమెరికా అందించింది. అత్యాధునిక ఈ ఫైటర్ జెట్లను లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుండగా 1980లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేసిన తర్వాత పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా ఈ జెట్లను పాక్కు ఇచ్చింది. అయితే వాస్తవానికి జనవరి 20న ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ సహాయాన్ని నిలిపివేశారు. ఏ దేశానికి, సంస్థలకు అమెరికా ప్రత్యేకంగా నిధుల్ని విడుదల చేయకుండా నిలిపివేసింది. అయినప్పటికీ పాకిస్తాన్కు మాత్రం ప్రత్యేకంగా సాయం చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ నిధులు నిలిపివేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ఉన్నప్పటికీ అమెరికా భద్రతా సంబంధిత మినహాయింపులలో సుమారు $5.3 బిలియన్ మంజూరు చేసింది. పాకిస్తాన్కు భద్రతా సహాయంపై ట్రంప్ వైఖరి సంవత్సరాలుగా అనేక మార్పులకు గురవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2018లో తన మొదటి పదవీకాలంలో
ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు తగినంతగా లేవని పేర్కొంటూ ఆయన సైనిక సహాయాన్ని తగ్గించారు. ఆ తర్వాత బైడెన్ పరిపాలనా మద్దతును పునరుద్ధరించారు. పాకిస్తాన్ F-16 విమానాలను కొనసాగించేందుకు మద్దతుగా సెప్టెంబర్ 2022లో $450 మిలియన్ అందించారు.